హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ జున్ను బిర్యానీ తయారు చేశాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని గిన్నె మొత్తం అప్లై చేయాలి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలండి. దీనిని నాన్ వెజ్ తినేవాళ్ళే కాదండి, నాన్ వెజ్ తినకుండా ఎగ్ తినేవాళ్ళు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ అనేది. ఇలా మనం తీసుకున్న ఎగ్స్ అన్ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫోర్క్ తీసుకుని ఈ ఎగ్స్ అనేవి బాగా బీట్ చేసుకోవాలి. బిర్యానీలు అనేది ఈ రోజుల్లో చాలా కామన్గా అందరూ చేసుకుంటున్నారండి. చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీయే కాకోకుండా ఇలా వెరైటీగా చేసేవాడిని పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ కలిసేలాగా బాగా బీట్ చేసుకుందామండి. కారం అనేది ఇక్కడ ఉండలు లేకుండా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకుని ఎగ్ మిశ్రమాన్ని పెట్టి గిన్నె పైన మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నెలో 2 గ్లాసుల వరకు రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి 4 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మసాలా దినుసులు, తగినంత ఉప్పు వేసుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేసుకొని కోడిగుడ్డు మిశ్రమం ఉడికిందో లేదో చూసుకుందామండి. ఒక చాకు తీసుకొని ఇలాగా చూసుకుందాము. చూసారు కదా, ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని పక్కకు తీసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న రైస్లో ఒక స్పూను నెయ్యి వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా అన్నంలో నెయ్యి వేయటం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని నూనె వేసుకుందాము. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి కోడిగుడ్డు జున్ను ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి వేయించుకుందాము. ఇలా వేయించడం వలన ఈ కోడిగుడ్డు ముక్కలు అనేవి చాలా క్రిస్పీగా మారి బిర్యానీలో ఉడుకుతున్నప్పుడు విడిపోకుండా చాలా టేస్టీగా వస్తుందండి. ఈ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ మారే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ముక్కలు అనేవి పొంగి చాలా క్రిస్పీగా మారినాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. మిగిలిన ముక్కలను కూడా మనం ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు అనేవి మరీ పెద్దగా ఉంటే వేగిన తర్వాత కట్ చేసుకోవచ్చు. వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకుందాము. ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి. మనం బిర్యానీ ఎప్పుడు చేసినా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసి పెట్టుకున్నదైతే చాలా టేస్టీగా ఉంటుందండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే దీంట్లో పసుపు, తగినంత ఉప్పు, ధనియాలు, జీలకర్ర పౌడరు, అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాము. అలాగే ఈ టైంలోనే 2 స్పూన్లు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ముందుగా వేయించిన కోడిగుడ్డు ముక్కలన్నీ వేసుకొని మసాలా అంతా పట్టేలా కలుపుకుందాము. కోడిగుడ్డు ముక్కలు అనేవి బాగా పెద్దగా ఉంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అప్పుడే కోడిగుడ్డు ముక్కలన్నిటికీ మసాలా అంతా పట్టి మరింత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఈ కోడిగుడ్డు ముక్కలు అనేవి ముందుగా ఉడికించి వేయించడం వలన ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత రైస్ అంతటిని ఈ కూర పైన వేసుకోవాలి. చూశారు కదండి, రైస్ అంతటిని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి ఉంచిన కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇలా కొత్తిమీర, పుదీనాతో రైస్ అంతా కవర్ చేసుకుంటే బిర్యానీ మంచి ఫ్లేవర్తో రెడీ అవుతుందండి. ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని రైస్ అంతా స్ప్రింకిల్ చేసుకుందాము. ఇది కుక్ అవటానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. ఆల్రెడీ రైస్ కింద ఎగ్ ముక్కలు ఉడికినవే కాబట్టి
ఇప్పుడు ప్లేట్ మూత పెట్టి 15 మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దమ్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 10 నిమిషాలు అలాగే వదిలేయాలండి. తర్వాత ప్లేట్ ఓపెన్ చేసుకుని చూద్దామండి. చూసారు కదా, మన కోడిగుడ్డు జున్ను బిర్యానీ రెడీ అయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదండి, రైస్ అనేది ఎంత పొడి పొడిలాడుతూ, పీసెస్ అనేవి కూడా ఎంత మంచిగా వచ్చినాయో. నాన్ వెజ్ తినే వాళ్ళైనా ఎగ్ తినే వాళ్ళైనా ఈ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చిందండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.